ఆత్మబంధువులకి నమస్కారము. మన హిందూ చైతన్యం అంటేనే మన హీన భావన మరి అశ్రద్ధ వదిలేయాలి అనేసి. అది హీన భావన అంటే మన మనసుకు సంబంధించిండేది, అశ్రద్ధ అంటే మన బాడీకి సంబంధించిండేది. అవి రెండు వదిలేయగలగాలి అంటే మనం ఆ స్థితిలు దాటాలి. ఆ మొదలైతే నేను ఎలా ఉన్నానంటే నాకు ఏమనిపిస్తే అది చేసేది, మనసు ఏది చెప్తుందో అది నేది. అది ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియదు అసలు. పోయినసారి గురు పౌర్ణమి కూడా నాకు ఇక్కడ బాగా అయింది. వచ్చిన తర్వాత నా ఆరోగ్యం సుధారించిందనేసి నాకు ఎక్కడెక్కడో ప్రయత్నించాను, ఎక్కడ నా సమస్య తీరిండలేదు. అందుకోసమే ఇక్కడ వచ్చినాకనే అది తీరిందనేసి నేను గురు పౌర్ణమి కూడా వెళ్ళాను. తర్వాత మనం ఇది ఇక్కడ అన్ని సంయమాలకి జాయిన్ అయినాను ఫస్ట్ నుంచి. నిరాహార సంయమ, ప్రాణ సంయమ, గణపతి సంయమ, లక్ష్మీ సంయమ, సత్యనిష్ట సంయమ, తర్వాత ఇది మౌన సంయమ. ఇది మనము ఈ స్థితికి రావాలంటే అన్ని సంయమాలు నెససరీ ఉంది. ఎందుకంటే ఇది ఆధ్యాత్మం. మనం భౌతికంలో ఉన్నట్టు ఉండేదంటే జరగని పని. ఇది దిగాల, మనకి దిగితే మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇది మౌన సమయం అంటే అది దక్షిణామూర్తి. మౌనంగా వండుకొని దక్షిణామూర్తి ముందు వస్తేనే హీల్ అయిపోతా ఉండ్రి అందరూ అనేసి. అలాంటి సమయం మనకి దొరికినందుకు మనమంతా అదృష్టవంతులము. దక్షిణామూర్తి అంటేనే ఉత్తరానికి అభిముఖంగా ఉండే మూర్తి. ఆ దక్షిణామూర్తిని మనము చూసినప్పుడు మన వీపు దక్షిణానికి ఉంటుంది. అది దక్షిణానికి అధిపతి వచ్చేసి యముడు. అంటే నా భక్తుల జోలికి ఎవరన్నా వచ్చారంటే చూడండి అనేది అట్టు ఉంటుంది దక్షిణామూర్తి మనం రక్షించేది. ఆ దక్షిణామూర్తి మన లైఫ్ ని ఉద్ధరించేవాళ్ళు. ఈ మౌన సంయమానికి దక్షిణామూర్తిది నిండా అన్వయిస్తుంది. మనకి ఈ మౌన సమయం చేయించి మనల్ని అంతా దక్షిణామూర్తి చేసినారు గురువు గారు. అయితే నాకు ఫస్ట్ వేరే మెడిటేషన్లు అన్నిట్లో పోయినాను, కానీ అయితే ఇది ఇది నిండా డిఫరెంట్ గా ఉంది. ఎక్కడ ఈ మాదిరి జరగదు అసలు. మనం మనస్థితిని దాటాలా, శరీర స్థితిని దాటాలా, ఈ రేణుక ఎల్లమ్మ కథలో వచ్చినట్ల బుద్ధి స్థితిని దాటాలి, తర్వాత చిత్త స్థితి అని దాటాలి, తర్వాత ఆత్మస్థితి మనకి కలిగేది అని వచ్చింది కదా మనకి తెలిసినట్టు. అయితే ఆ స్థితిలంతా ఏ ధ్యానంలోనూ లేదు, అది ఉండేది మన హిందూ చైతన్యంలోనే. తర్వాత మన మనస్థితులు ఎలా ఉంటాయంటే మనం అన్నిట్లోన మనం పెరిగిన వాతావరణం నుంచి మనం అలా తయారైంటాం. అన్నిట్లో మనమే ముందుండాలి, ఏదైనా మంచి జరగాలి, ఏదేదో మనకి ఇది నశ్వరలోకి మనం తెలిసినా కూడాను ఆచరణ చేసేటప్పుడే అది ఏమి మంది అనేది మనకి తెలిసేది. మనకి ఎవరైనా ఏమైనా మాట్లాడితే ట్రిగర్ అవుతుంది. దానికి ట్రిగర్ అయ్యేదే మన అంతర్యుద్ధం స్టార్ట్ అయ్యేది, అదే టెన్షన్ కి కారణమవుతుంది అనేది ఇక్కడ వచ్చి నీకు తెలిసింది. ఎందుకు అలా అవుతుందంటే మనలో భగవంతుడు ఏమేమి పెట్టినాడు, శరీరం, మనస్సు, బుద్ధి, మెట, జీవ, చిత్త, ఇవన్నిట్ల ప్రభావాల నుంచి మనకి అలా జరుగుతుంది. మనమేమో పైన పేర్లు పెట్టుకొని రామ శ్యామ అనేసి మన లోపల చూస్తే ఆ డ్రామా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి గురువులు దొరికి అదంతా శాంతమయ్యేకి ఛాన్స్ అవుతుంది. తర్వాత నాకు ఈ పరిస్థితి వచ్చింది. మేము వాసవి కన్యకా పరమేశ్వరి కులదేవత. నేను ఇన్నింటి కానీ అగ్ని ప్రవేశంలో కన్యక పరమేశ్వరి అగ్ని ప్రవేశం జరిగినప్పుడు 102 గోత్రాల వాళ్ళు అందరూ అగ్ని ప్రవేశం అయిన తర్వాత మనం వచ్చిన వాళ్ళు అనేసి అది నిన్న ఈ రోజు నాకు జరిగింది. నిజంగా అగ్ని ప్రవేశంలో అగ్నిలోనే సతీదేవి సీతామాత అయినట్టు నా ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ తర్వాత నేను ఇది సత్యయుగంలో ఎలా ఉన్నారంటే ఒకరికెవరు ఎదురుగా కలిసినప్పుడు ఇప్పుడు మనకి శరీరము, ముఖము ఎట్లా కనిపిస్తుందో అప్పుడు అది కనిపించేది కాదంట. నేను ఆ వీడియోలో చూసింటి వాళ్ళ లోపల ఉండే ఆత్మతత్వమే కనిపించేది. అది ఎప్పుడు లక్ష్మీ సమయంలో కూడా నేను అది చూడగలిగాను.
గురూజీలో చూసినాను, రవళిలో చూసినాను, మరి నా ఫ్రెండ్ ఉషాలో ఒక రోజు అయితే అందరిలోనూ చూశాను. మన సెషన్ ఉన్నాడు అందరిలోనూ చూశాను. అది ఎక్స్పీరియన్స్ అయింది. అది ఈ రోజు నాకు డైలీ నాకు గురువు గారే లేపిస్తారు, ఎవరో లేపిస్తారు. నా మనసు చెప్పేదంతా నేను గురువు నాకు ఉంచుకున్నాను కాబట్టి గురువే చెప్తారు అనేటట్టు ఉంటుంది. ఈ రోజైతే నాకు అది ఏమీ లేదు, లోపల వెలుగు కనిపిస్తా ఉంది. మన లోపల మన మన శరీరమే ఒత్తి అని చెప్తారు కదా గురూజీ, ఆ తర వైరాగ్యం వచ్చేసి ఆత్మజ్యోతి వెలిగించే ప్రోగ్రాం ఇది. నేను 3 రోజులు ఫస్ట్ ఏం చెప్పినారు, వాక్ మౌన, నెక్స్ట్ కాయ మౌన, నెక్స్ట్ మనోమౌన. ఆయా రోజు అది కరెక్ట్ గా జరిగింది. అయితే వాక్ మౌన అంటే నాకు అదేం కష్టం అనిపించలేదు. నేను ఎంత కావాలని ఒక రోజైనా మాట్లాడద్దు అన్నాక హాయిగా ఉండిపోతాను, నాకు అస్సలు. అయితే నా పిల్లలు మాత్రం నిండా బాధపడ్డారు. నా కొడుకు అయితే ఎప్పుడు అమ్మ 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 అని వెనకాల తిరుగుతూనే ఉన్నాడు. అప్పుడు ముగ్గురు అంతే, కొడుకు కోడలు కూతురు మరి ఎంత జాగ్రత్తగా చూసుకున్నారంటే నన్ని జ్యూస్ తాగుతావా 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 వెనకెనకాల వచ్చి విచారించేది. వాళ్ళ ప్రీతి ఎంత ఉంది అనేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. నిన్నైతే నా కూతురు మాట్లాడడం లేకుండా నేను తలపగలు కొట్టుకుంటాను అని కూర్చొనేసింది. అప్పుడు దాన్ని సుధారించేటప్పుడు తథాస్తు తథాస్తు అనేసి గురువు గారు చెప్పినట్ల నేను చెప్పుకున్నట్ల ఇలా జరిగింది. తర్వాత దానికి రాసి చూపించినాను. అది ఏం చేసినా ఆగలేదు, అందుకే రాసి చూపించినాను. మన పరిస్థితి ఇట్లుంది, ఇది నీకు నెసెసిటీ ఉంది, ఈ రోజు ఎప్పుడంటే ఎంత చెప్పినా నాకినా నీకు అది ఎక్కువనా, నీకు మౌనం ఎక్కువనా అని ఒక్కటే గలాట్ చేసింది. ఆ రాసి చూపి ఆ తర్వాత ఆ పరిస్థితి ఏమనేసి కూడా అప్పుడు ఏర్పడింది. తర్వాత దానికి తెలిసింది. తర్వాత కూలయ్య ఎప్పుడమ్మా మాట్లాడేది అనింది. అది ఎందుకు అలా చేసిందంటే అది తిరువణమలై వెళ్ళాలి అనుకోంది, నిన్న మాట్లాడిచ్చి వెళ్ళాలి అని అనుకోంది కాబట్టి అంత రాంగ్ అయ్యింది. తర్వాత నేను సమాధానం అయ్యి వెళ్ళొస్తానని చెప్పి నిన్నటి నుంచి మెసేజ్ పెట్టమ్మా అనేసి అంతా మెసేజ్ నేను పెట్టినాను. అది మెసేజ్ రిప్లై ఇచ్చింది. తర్వాత ఎప్పుడు మాట్లాడేదంటే 11 గంటలు అంటే అప్పుడు కూల్ అయ్యి సమాధానం అయ్యింది. ఇంత జరిగింది. అంటే ఇది మన హిందూ చైతన్యం ఎలాంటిది అంటే అది అయిందా, మళ్ళీ కాయమౌనం కూడా కరెక్ట్ గానే జరిగింది. తర్వాత థర్డ్ డే మనోమౌన అది ఉన్నప్పుడు ఏమైందంటే నా ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నారు. మేము 7th నుంచి క్లాస్మేట్స్ 47 ఫ్రెండ్స్ అందరూ 41 మెంబర్స్ జాయిన్ అయ్యాము. అప్పుడు ఫస్ట్ డే అందరికీ తెలిపింటి, కొందరికి ఇంకా కొందరు మాట్లాడిచ్చేలేదు అనుకుంటారు అనేసి గ్రూప్ లో కూడా పెట్టింటి మెసేజ్. తర్వాత అందరూ తెలుసుకొని వాళ్ళకి ఆశ్చర్యం, నేను నిండా మాట్లాడేదాన్ని, మొదలు ఎంత మాట్లాడేదాన్ని అంటే రాయని కూడా మాట్లాడిస్తా ఉంటి. అది ఎప్పుడు మా నాయన జొట్లో పెరిగినప్పుడు నాకు ధైర్యం తప్ప వేరే ఏమీ ఉండలేదు. తర్వాత పెళ్ళైన తర్వాత బెంగళూరు వచ్చినాక ఒకటే అయినప్పుడు పరిస్థితుల వల్ల నేను ఉన్నట్టని నిష్ఠూరం అవుతా ఉంటే ఎక్కువ. అది ఎందుకు కావాలా అనేసి సైలెంట్ అయిపోయినా. అప్పటి నుంచి అదే ప్రాక్టీస్ అవుతా వచ్చింది. ఇప్పుడు మాట్లాడాలని అందరితో మాట్లాడతాను, ఒక్కొక్కసారి ఫుల్ సైలెంట్ అయిపోతాను. మరి ఈ రోజే ఇంతోటి మాట్లాడుతూ ఉన్నాను నేను, మీకే తెలిసినట్లు అందరికి. అండ్ తర్వాత ఈ రోజు ఇప్పుడు ఎట్లయినానంటే నేనేమని అనుకుంటే అప్పుడు నాకు అది జరిగింది, ఫస్ట్ నుంచి జరిగింది. ఎక్కడ పోవాలని అక్కడ పోయేది వచ్చేది, మీకు అందరికీ తెలుసు గ్రూప్ లో నేను ఏమి అనేసి. అలాంటి ఆచార్య దీక్షలో కూడా నాకు జరిగినది అందరికీ తెలుసు. అలా ఉండింది దాన్ని నేను. ఇప్పుడు ఎలా అయినానంటే అనుకునేది మన సంకల్పము, నిర్ణయించేది ఒకటి. అది పరిస్థితి అయినా కావచ్చు, కాకుండా పోవచ్చు. అయితే రెండుకి మనము అక్సెప్ట్ చేయాలి అనేది తెలిసింది. ఇప్పుడు అలా ఆతురపడను, ఏది ఉంటే అది జరుగుతుందని కామ్గా ఉన్నాను. తర్వాత నాలో నా ఇన్నరు నిండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడాను ఇన్నర్ ప్రశాంతి అయ్యింది. నిరాహార సమయంలో మనకి బాడీ లెవెల్ ఏమైనా వస్తే ఎలా హ్యాండిల్ చేస్తామో ఈ మౌన సమయం వల్ల మనము మెంటలీ ఏమైనా కూడా హ్యాండిల్ చేసేంత కేపబుల్ అయినాము. తర్వాత వాక్, మన విశుద్ధి వాకు అమ్మట సహస్రార మధ్యమ పశ్యంతి పర మూలాధార
పశ్యంతి వచ్చేసి మణిపుర. ఇదంతా నాకు ఈ శివధ్యానంలోనే మా గురూజీ చెప్పిండ్రి. నా లోపల ఇది మద్యం అనేది ఉంది చూడండి, రిపీట్ అయ్యి తనే ఉంటాయి. ఏది వద్దంటే మనసు అదే చేసేది కదా. అబ్బా మౌనంగా ఉండాలన్నప్పుడు వస్తుంది అంటే నిజంగా మన నవ్వు వచ్చేసింది నాకైతే. ఇంత ఆడుతుందా ఈ మనసుకు పడి మనం ఇంత బాధ అనుభవిస్తామా అని అనిపించేసింది. ఈ గురూజీ మొదలే దొరికింటే మేము ఇల్లు కట్టేటప్పుడు నాకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మా యజమానులు యావదానికి రారు, వాళ్ళు పోరు. అయితే ఆ పని జరగాలంటే ముందు నిలుచుకోవాల్సి వస్తుంది. అప్పుడు జనాలకు అంత ఏమైతుంది, అన్ని ఈమె నిభాయిస్తుంది చూడని మాదిరి వచ్చేసి నాకు ఈ పరిస్థితి వచ్చిండేది. అప్పటి నుంచి మొదలే ఇది జరిగింటే నాకు అప్పుడు కూడా నేను నిండా కామ్గా ఉన్నాను, చెప్పే రీతిలో అంతా చెప్పినాను. కాలేదన్నప్పుడు మాత్రమే నిలుచుకున్నాను. గురుజీనే దొరికింటే మనకి ఆ పని సలీస్ గా జరిగి నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని అనిపిస్తుంది. అంత గురుజీ చెప్పినట్లు మనం 3 days మనకి వాక్మౌన, కాయమౌన, మనోమౌన అయిన జరిగిన తర్వాత టైం డిజాల్వ్ అవుతుంది, మళ్ళీ చిత్త డిజాల్వ్ అవుతుంది అనే మాదిరి అవి ఏదేదో జరగాలో అదంతా జరిగింది. అది జరిగి ఇప్పుడు అవన్నీ డిజాల్వ్ అయినది. మళ్ళీ ఆ స్పేస్ లో ఆత్మతత్వం కలిగింది. మొదలు మనం ఎంతో గ్యాప్ లో ఉండాలా అనుకుంటా ఉంటుంది. కానీ మనకి తెలిసింది మనం ఏమేమో చేసినాము. అయితే ఇప్పుడు అది సక్సెస్ఫుల్ గా జరిగిపోతా ఉంది. మౌనం వల్ల నిండా హెల్ప్ అయింది. ఇన్ని సంయమాలు చేసి ఇంత ఓపికగా నా పరిస్థితి అయితే నాకు పిఎంసీలో ఉన్నాడు రంజిత్. నేను అప్పుడు 1000 మంది ఉండ్రి, అగ్గిభీమయ్య మాస్టరు, మళ్ళీ శ్రీకాంత్ మాస్టర్. వాళ్ళు చెప్పించేటప్పుడు ఈ స్థితికి రావాలంటే నిండా కష్టం ఉండేది. ఒక అమ్మాయి ఏమేమేమేమో నాకు ఎట్లెట్లా అవుతుంది అంటే పోయి పత్రిజీ తక్కి వీళ్ళు చెప్పుకోపోమ్మా అండ్రి. ఆ పరిస్థితిలో ఆమె ఏం చేయాల. అయితే మనకి ఆ బాధ లేదు, మన గురువు గారు ఉండరు, తలుసుకుంటేనే చాలు మనకి అక్కడ ఏమి పరిష్కారం దొరుకుతుంది. ఇలాంటి గురువు నిజంగా మనం ఎంత పుణ్యం చేసింటే నాకైతే పిచ్చి ప్రాణం ఆ గురువు అంటే. ఎప్పుడు మా ఇంట్లో అయితే అంటారు, నువ్వు ఇంట్లో ఉండదు తెలిసి హైదరాబాద్ వెళ్ళు అంటారు. అయ్యో శివ అనుకుంటాను. ఆ రంజిత్ అక్కడ చెప్పేవాళ్ళు పిఎంసీలో ఉన్నప్పుడు, చీముని గమనించండి, పారాడే చీముని గమనించండి అని. అయితే నాకు కొంచెం కూడా ఓపిక ఉంటా ఉండలేదు గమనించేదానికి. ఇప్పుడు ఎంతసేపు అయినా దాన్నే కూర్చొని గమనించే మాదిరి అంత ఓపిక వచ్చింది. పూజ చేసేటప్పుడు మనలో ఉండే ఆత్మ చూస్తుంది చేతులు. ఇంకా ఇవన్నీ చేసేదానికే ఈ బాడీ కావాల్సింది, అందుకే ఇది వచ్చింది అనే మాదిరి ఫీల్ అయ్యింది. ఆ ప్రకాశం, ఆ వెలుగు ఏమనేది ఇది మన హిందూ చైతన్యంలో ఫుల్ థీమే ఇది. ఇంత దీనికి ఇన్ని ప్రయత్నాలు, ఇన్ని సంయమాలు. ఇది గురుకులు. ఆ గురువుల గురు పరంపర లేని దానికే మనమంతా ఈ మాదిరి తయారయ్యాము. ఇప్పుడు మనకి ఈ గురూజీ గురుకుల స్టార్ట్ చేసినారు కాబట్టి ఇక్కడ వచ్చి అందరూ జాయిన్ అయ్యేసి మళ్ళీ సత్యయుగంలో ఎలా ఉండ్రో జనాలంతా అలా తయారయ్యే దాంట్లో సందేహమే లేదు. అందుకే అందరూ ఇది ఎంత పవిత్రమైన పని అని తెలుసుకొని అందరూ ఈ పనిలో ఒగ్గూడుకొని పని చేస్తాము. అందరూ చైతన్య స్థితికి వచ్చేతర కాని అనేది ఆ శివునితో మనం అడుక్కునేది కాదు, అది స్వయంగా జరిగేది. ఏది జరగాలో అది జరుగుతుంది. ప్రయత్నం అంతే మంది, అందరూ చేద్దాం అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్.